వెల్కమ్ టు సర్దార్ టీవీ. సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కురిసపాడు మండలంలో రావినూతల, తిమ్మన్నపాలెం గ్రామాలలో సొసైటీల ద్వారా శనగలు, కందులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఏవో శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. రైతులు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన సూచించారు. శనగలు మద్దతు ధర క్వింటాకు 5,650 ఉండగా కందులకు 7,550 రూపాయలు ఉన్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండల రైతు సోదరులకి ముఖ్యంగా తెలియజేయగా మనకున్నటువంటి రబీలో వేసినటువంటి అపరాలలో బెంగల్ శనగ ఒకటి, అలాగే ఖరీఫ్లో వేసినటువంటి కంది, ఈ రెండు పంటలకి కొనుగోలు కేంద్రాలని మన కోరిసపాడు మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క శనగలు ప్లస్ కందులు రెంటిని కూడా రావినూతల పిఎస్ఎస్ సొసైటీ ద్వారా కొనుగోలు చేస్తున్నాము. అట్లాగే శనగలకి తిమ్మనపాలెం సొసైటీని కూడా ఎంపిక చేయడం జరిగింది. గ్రామాల్లో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా పంట నమోదు చేసుకున్న ప్రతి రైతు కూడా కొనుగోలు కేంద్రం వద్ద వాళ్ళు అమ్ముకోవచ్చు. ఎందుకంటే బయట ధరలు తగ్గుతున్న కారణంగా ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు పెట్టడం జరిగింది. మద్దతు ధర అయితే ఏదైతే ఉందో శనగలకి 5,650 రూపాయలు క్వింటాల్ ధర, అలాగే కందులకైతే 7,550 రూపాయలు మద్దతు ధర ఉంది. ఈ యొక్క ధరలకి మరి యొక్క కొనుగోలు కేంద్రం రెండు కేంద్రాల్లో కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి రైతు కూడా మరి యొక్క భూమికి మన కంది అట్లాగే శనగ వేసినటువంటి రైతు సోదరులు పంట నమోదులో ఉండి వారు మరి అగ్రికల్చర్ అసిస్టెంట్ల ద్వారా రీసెర్చ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ రీసెర్చ్ చేసుకున్నటువంటి ప్రతి రైతులు కూడా మరి యొక్క కొనుగోలు కేంద్రాలు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ల దగ్గర ఈ యొక్క పంట నమోదు చేసుకున్నటువంటి ఈ రైతులంతా కూడా కంది శనగని మరి కొనుగోలు కూడా రీసెర్చ్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. రీసెర్చ్ చేసుకున్నట్లయితే ఆ సొసైటీకి వాళ్ళ లాగిన్లోకి వెళ్ళడం జరిగిన తర్వాత వారు ఆ యొక్క పర్చేజ్ ఆర్డర్ మన ఉన్నటువంటి యొక్క కందులు మద్దతు ధరకి శాంపిల్ని పంపించి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరూ కూడా తక్కువ ధరకు అమ్ముకోవద్దని తెలియజేస్తూ ఉన్నాం.